హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసాలంతా బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ ఏంటంటే వరలక్ష్మి వ్రతం ఉంది కదా, ఆ పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా మా అమ్మ గన దీని ములవాళ్ళకి వెళ్ళినారండి తెచ్చేదానికి. ఇంకా దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఈరోజు తెచ్చేదానికి వెళ్ళినారు. ఏమేమి తెస్తారో మీకు మళ్ళీ చూపిస్తాను. ఇంకా మా హస్బెండ్ అయితే పూలు తెచ్చారండి. పూలు, ఫ్రూట్స్ ఇలాంటివి తెచ్చారు, చూపిస్తానండి. ఇక్కడైతే క్లీన్ చేసుకుంటుందండి. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి, కాకపోతే చిన్న చిన్న పెండింగ్ ఉన్నాయి. అంటే షోకేస్ తుడవడము, ఇంకా ఏదైనా చిన్నది ఏదైనా వదిలేసినా ఇలా బండలు తోడడము ఇలాంటివి అయితే ఉండిపోయినాయండి. ఆ గ్యాస్ దగ్గర ఇలాంటివి అయితే క్లీన్ చేసుకుంటుంది. పనులు అయితే ఆల్మోస్ట్ అయిపోయాయండి అండి. మా అమ్మ అయితే ఊరిని ఇంకా వచ్చింది ఫ్రెండ్స్, వచ్చి అంతా క్లీన్ చేస్తూ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అప్పుడే చెప్పాను కదా మా అమ్మ వాళ్ళు ముల్బాల్కి వెళ్ళేసి వ్రతానికి కావాల్సినవన్నీ తెస్తానని చెప్పినారు కదా. మేమే తెచ్చినారు, చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇవి బుడ్డశనగలు అండి. బుడ్డశనగలు తెచ్చినారు. ఇంకా సేమియా అర్ధ కేజీ. ఇంకా ఇదంతా బిర్యానీ మసాలా అండి. ఇంకా చక్కెర తెచ్చినారు. అర్ధ కేజీ ప్యాకెట్. ఇది 1 కేజీ బ్యాలు తెచ్చినారండి. ఇవి వచ్చేసి ఏమో కంది బ్యాళ్ళు, అనప బ్యాళ్ళు, ఇంకా ఇవైతే బియ్యం తెచ్చినారండి. అంటే ఇంట్లో ఉన్నాయి, కాకపోతే స్పెషల్ రోజు కాబట్టి స్పెషల్గా తెచ్చినారు. ఇవి ఉంటే బాగా అవుతాయి అనేసి. ఇంకా అలసందలు, ఇంకా ఇవి పెసుళ్ళు, ఇంకా ఆకులు తెచ్చినారండి వచ్చిన వాళ్ళకైతే దీంతో వేసి ఇచ్చేదానికి. ఇంకా అలానే గ్లాసులు కూడా తెచ్చినారు. ఇవి ఐటమ్స్ అన్నీ ఫుడ్ కోసం అండి, అంటే వంట చేసే దానికోసం. ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. ఇప్పుడైతే పూజకి కావాల్సింది చూపిస్తాను. ఇదంటే ఆయిల్ బాటిల్ అండి. కర్పూరము, ఇవి అగరబత్తీలు అండి. ఇది కూడా కర్పూరమే. ఆయిల్ బాటిల్ అంటే తలపెట్టింది. ఇంకా టర్మరిక్ పౌడరు, టూత్ పేస్ట్, నెయ్యి బాటిల్. ఇది వచ్చేసి హనీ అండి, హనీ బాటిల్ తెచ్చింది. ఇంకా జీలకర్ర, సాసులు, ఇంకా పులిహోర ప్యాకెట్స్. ఆయిల్ 2 లీటర్లు తెచ్చిందండి. 1 లీటర్ అయితే ఇప్పుడు వాడతాము, ఇంకోటి అయితే ఇప్పుడు ఉంది. ఇంకా అలానే యాలకులు, బిర్యానీ మసాలా. ఐటమ్స్ అయితే ఫుడ్కి ఇంకా పూజకి సంబంధించిందండి. 5-2 ప్యాకెట్లు అయితే తెచ్చిందండి. రేపు ఒబ్బట్లు చేస్తుంది. అంటే ఒబ్బట్లు అంటే పోలీలు, కర్ణాటక సైడ్ అయితే ఒబ్బట్లు అని అంటారు. దానికోసం అయితే తెచ్చింది. ఇంకా దానికోసమే బ్యాళ్ళు కూడా. బెల్లం అయితే ఇంట్లో ఉంది. ఇంకా పూజకి కావాల్సిన వాటిలో అయితే పూలు తెచ్చిందండి. ఇది హారం లాగా మా అమ్మ చాలా బాగా కుడుతుంది హారానికి అని చెప్పి తెచ్చిందండి. విడిగా తెచ్చింది. దీనికైతే హారం కుడుతుంది. అంటే సీజన్ కదా, ఇప్పుడు పండగ సీజను, ఫుల్ రేట్ ఉంది. అందుకనేసి నేనే హారం కుడతాను, అంటే చాలా బాగా కుడుతుంది మా అమ్మ. అందుకనేసి నేనే కుడతానని చెప్పి అయితే తెచ్చింది. ఇంకా వరలక్ష్మి వ్రతాన్ని డెకరేషన్కి అయితే ఇలాంటివి ఇంకా ఒకటి తెచ్చింది. అది అక్కడ ఉంది. ఇదొకటి. ఇంకా పెట్టుకోవడానికి ఫ్లవర్స్. ఒక మూర వచ్చి 100 రూపీస్ అండి. మండిపోతున్నాయి ధరలు అయితే. ఇంకా గాజులు తెచ్చిందండి. ఇవి వరలక్ష్మి వ్రతానికి అయితే వస్తారు కదా, వాళ్ళకైతే ఫుడ్ పెట్టి పసుపు, కుంకుమ, గాజులు, ఇంకా జాకెట్ బట్ట అంటారండి, దాన్ని అయితే పెట్టి ఇస్తుంది. ప్రతి పండగకి అయితే ఇట్లా చేస్తుంది మా అమ్మ. ఇవైతే 4 డజన్లు తెచ్చింది, 4 డజన్లు తెచ్చిందండి. దానికోసం అని చెప్పి కూరగాయలు, కొత్తిమీర, ఇంకా అలానే క్యారెట్, ఉప్పులు,
మళ్ళీ అలానే బజ్జీ కూడా చేస్తుంది. దానికోసం అని చెప్పి బజ్జీ మిరపకాయలు, సలాడ్ కోసం వచ్చి దోసకాయ, ఇంకా బీన్స్, ఇంకా బఠానీ, పచ్చ బఠానీ ఎప్పుడైనా తేని ఎండి ఉంటాయి కదా బఠానీ, అవైతే తేనే తేదండి. ఎప్పుడు తెచ్చినా ఇవే తెచ్చి దీంతోనే చేస్తుంది. ఆయనకు చాలా ఇష్టం ఈ బఠానీ అంటే. ఇక్కడైతే నా తమ్ముడు వచ్చాడండి, ఈవినింగ్ వచ్చాడు. నా తమ్ముని చూడగానే హీతమ్మ వెళ్ళి ఆడుకుంటుంది. నా తమ్ముడు ఎందుకు వచ్చాడు అంటే రేపు నామకరణం కూడా ఉంటుంది. నామకరణం వ్లాగ్ కూడా నేను అప్లోడ్ చేశాను, దాన్ని అయితే చూడండి. ఇంకా ఇక్కడైతే పూలు తెచ్చానని చెప్పారు కదా, ఆ పూలైతే ఇక్కడ కుడుతున్నారండి. ఏ ఫెస్టివల్ అయినా సరే ఇలా సంచులు అయితే పూలు కుట్టాల్సిందే నైట్లో. ఇక్కడైతే చాలా మూరలు అయితే కుడుతున్నారు. మా అమ్మ మా అవ్వ కూర్చొని కుడుతున్నారు. మా అమ్మ అయితే మాలలు వేస్తుంది, మా అవ్వ అయితే పూలు కుడుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి.